కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కూడా అమిత్ షా గారు లాంటి వాళ్ళు కూడా అదే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూడొచ్చు. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి చందు గారి దగ్గరికి వెళ్దాం. ఈ రోజు చందు గారు నిన్న ఏదైతే పాట మన పవన్ కళ్యాణ్ మాట్లాడారో దానికి సంబంధించి చూస్తే స్వర్ణకారులకు సంబంధించింది ఉపాధిని వాళ్ళు స్వర్ణకారులలో అంటే వెస్ట్ బెంగాల్ అనగానే స్వర్ణకారులు కానీ లేకపోతే ఈ గాజుల విషయంలో కానీ దే ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ట్రేడ్. ఆ విషయంలో వస్తే మాత్రం అక్కడ స్వర్ణకారులకు ఉపాధి మీద వాళ్ళు ఒక దాడి చేస్తున్నారని చెప్తున్నారు. అంటే ఇంకొక విషయం ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు మన మస్తానరావు గారు చెప్పినట్టు మన దేశాన్ని భద్రత విషయంలో కూడా వారు ఏదైతే పేదరికాన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది తీవ్రవాద సంస్థలు ఉగ్రవాద సంస్థలు వారిని ఉపయోగించుకుంటున్నారని చెప్తారు. దీని విషయంలో ఒక భారతదేశ ప్రభుత్వం నిన్న ఏదైతే మస్తానరావు గారు చెప్పారో శ్రీలంకన్ సిటిజన్ ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టులో నాకు ఆశ్రయం కల్పించాలి అని కోరినప్పుడు నో వీఆర్ నాట్ రెడీ టు గివ్ ఎనీ వారికి మీకు ఎక్కడ కూడా మీకు ఇక్కడ శరణార్థుల క్యాంపు కాదు మాది అని సుప్రీంకోర్టు అది చెప్పడం జరిగింది. We are not refugee camp. We are not ready to take any kind of refugees here అని చెప్పేశారు. ఆ విషయంలో ఈరోజు ఈ చెప్పినప్పుడు మీ చందు గారు ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పారో దానికి సంబంధించింది ఇంకా ఈ విషయంలో మీరు ఎలా స్పందిస్తారు? వాస్తవానికి అక్కడ అంతమంది ఉన్నారా? మన లెక్కల ప్రకారం మాత్రం కేవలం 7,200 మంది మాత్రమే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నారని చెప్తున్నారు. అంటే ఈ చిన్న 7,000 మంది మన భద్రతకు కానీ లేకపోతే మన ఉపాధికి కానీ ఎలా హాని కలుపుతున్నారు? ముందుగా జమీల్ గారికి అలాగే 4 సైడ్స్ లో ఉన్న వీక్షిస్తున్న ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ముమ్మాటికి నిజం అంటది. ఎందుకంటే ఒక్క బాలాపూర్లోనే తెలంగాణ బాలాపూర్లోనే వచ్చినప్పుడు వాళ్ళు 210 మంది ఉండే జనం ఈ రోజు 6,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, ఓటు గుర్తింపు కార్డులు ఉన్నాయి, ఈ రోజు కొంతమంది డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది. అంటే ఒక్క బాలాపూర్లోనే అంతమంది ఉంటే 2 మిగతా రాష్ట్రాల్లో 40,000 జనం ఉన్నది మటుకు ఖచ్చితంగా వాస్తవం. ఎందుకంటే మయన్మార్ దేశంలో సొంత దేశంలోనే వాళ్ళకి పౌరసత్వం లేనప్పుడు మన భారతదేశంలో వాళ్ళకి ఏ రకంగా వాళ్ళకి హక్కులని ఇస్తామన్నది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన పని విధానం కావచ్చు, లేదా వేరే రకాలు కావచ్చు, అక్కడ ఉన్న బౌద్ధిస్టులు ఉన్నప్పటికీ బౌద్ధిస్టుల దాడులు వీళ్ళు కూడా చేయడం. అందులో వీళ్ళు ఇప్పుడు రుగ్మతులు అంటే కానీ వీళ్ళందరూ మెయిన్ కారణం ఏంటంటే వీళ్ళు ఒక గిరిజన జాతికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు కన్వర్టెడ్ ముస్లిమ్స్ అని. వీళ్ళు అక్కడి నుంచి వాళ్ళ దేశంలో పౌరసత్వం లేదని చెప్పని వాళ్ళ యొక్క ఏదైతే ఆర్మీ సంస్థ ఉందో వాళ్ళు వీళ్ళపై దాడి చేసి పంపించేస్తే వీళ్ళు సముద్ర మార్గం కూడా కానీ అనేక మార్గాలుగా బంగ్లాదేశ్ అలాగే ఇతర దేశాలకు ఉన్నట్లు వెళ్ళి బంగ్లాదేశ్ నుంచి మన దగ్గరకు వచ్చి ఉండడం అన్నది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే వాళ్ళు పేదరికం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎందుకంటే ఇండియాలో కూడా చాలా మంది పేదరికంతో ఉన్నారు. ఈ రోజు ఉపాధి లేక బాధపడుతున్నారు, ఉద్యోగాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంటే వీళ్ళు చేస్తున్న కొంత పని కూడా అది మన యొక్క భారతదేశంలో ఉన్న పౌరుల యొక్క నోటి దగ్గర కూడుకొని తీయడం అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ రుగ్మతులు అనేది ఎవరైతే ఉన్నారో వీళ్ళు శరణార్థులు చెప్పుకుంటున్నారు, కానీ వీళ్ళ వల్ల ఖచ్చితంగా భారతదేశానికి ముప్పు అనేది ఉంటది. ఎందుకంటే మీరు అన్నట్టు వీళ్ళ పేదరికాన్ని అడ్డు పెట్టుకొని కొన్ని ఉగ్రవాద సంస్థలే కావచ్చు, ఈ రోజు కొంత డ్రగ్స్ మాఫియా కావచ్చు, లేకపోతే వీళ్లతో వ్యభిచార గృహాలు కూడా పెట్టుకొని చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ రోజు తెలంగాణ ఏపీలో కీలకంగా చాలా మంది రావడం వల్ల ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం. అదే కారణంగా అట్ ద సేమ్ టైం మేము కూడా తెలియజేసేది ఏంటంటే ఎవరైతే వీళ్ళకి డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని వీళ్ళకి పౌరసత్వం కల్పిస్తున్నారో, ఎందుకంటే మన ఇండియాలో ఉండి లేదా మన ఆంధ్ర రాష్ట్రంలోనో తెలంగాణ రాష్ట్రంలోనో ఉండే మనం ఒక ఆధార్ కార్డు పెట్టాలన్నా ఒక రేషన్ కార్డు పెట్టాలన్నా అనేక సార్లు తిరిగి లేదా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో పౌరసత్వం లేనటువంటి దేశాల నుంచి వలస వచ్చి అక్రమంగా, అంటే వాళ్ళు ఏమో అధికారంగా కూడా ఉంది, అక్రమ మార్గాల నుంచి బయటకు మన దేశానికి వచ్చి మన రాష్ట్రాలకు వచ్చి ఈ రోజు ఇక్కడ నివసిస్తూ అనేకమైన కలాపాలు చేస్తూ వాళ్ళు అసాంఘిక కలాపాలు కూడా వీళ్ళతో జరిపిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ అధికారులు ఏ రకంగా వీళ్ళకి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ అదే ఓటు గుర్తింపు కార్డు కానీ ఎలా కలిగిస్తున్నారు? అంటే వీళ్ళు డబ్బులు తీసుకొని భారతదేశం యొక్క గౌరవాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి చేస్తున్న ఈ ఉద్యోగులపై కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి ఇప్పటికే పోలీస్ శాఖకి లేఖ రాయడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడ ఉండడం అన్నది కరెక్ట్ కాదు. వాళ్ళ పేదలు కావచ్చు, కానీ ఏదైతే వాళ్ళ దేశం ఉందో వాళ్ళ దేశంలో ఉండాలి. ఇప్పటికే మన ఇండియాలో జనాభా సాంద్రత పెరిగిపోయి అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నాం. అటు ఆర్థికంగా కానీ ఇటు అభివృద్ధి లేక చాలా మంది. మరి ఎన్ని ఇబ్బందుల్లో కూడా ఇతర దేశాల నుంచి వచ్చి మరి ఇక్కడ ఉండడం అన్నది కరెక్ట్ కాదని కూడా మేము మరోసారి తెలియజేస్తున్నాం. రైట్, ఇదే విషయంపై ఒకసారి కదిరి